40 years ఉన్న సారు అప్పుడే వయసుకు వచ్చిన 16 years అమ్మాయితో మింగుడు క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ అమ్మాయి మామూలుది కాదు, ఇంకా అడ్వాన్స్ అయిపోయి తన సార్ని పెళ్లి చేసుకుంటావా సస్తా అని టార్చర్ పెడుతూ ఉంటుంది. మన సార్కి ఆల్రెడీ ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, సేమ్ తన ఏజ్ లో ఉన్న లేడీయే. అయితే ఈ టార్చర్ ఎంత ఎక్కువ అవుతుందంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని ఇంటికి పంపించి మరి సార్ని పెళ్లి చేసుకుంటావని సంబంధం కూడా అడిగిస్తుంది. అంత ఎక్కువైపోతుంది. అయితే ఆ సార్ దక్కలేదని తన చేసే పనే మూవీలో హైలైట్ ట్విస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీలో మన హీరో పేరు జోసెఫ్. అతను చిన్నప్పుడే కాలికి గాయం తగలటం వల్ల అతను సరిగ్గా నడవలేక హ్యాండ్ స్టిక్ యూజ్ చేస్తూ ఉంటాడు. 46 ఏజ్ ఉంటుంది. తను తన తల్లితో కలిసి ఉంటున్నాడు. తన తల్లి క్యాన్సర్ కారణంగా తను తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరో స్కూల్ కి వెళ్తాడు. చెప్పా కదా స్కూల్ టీచర్ అని. అయితే ఆ టౌన్ లో ఈ స్కూల్ ఇయర్ తోనే లాస్ట్. నెక్స్ట్ నుంచి పిల్లలు ఎవరైనా చదువుకోవాలన్నా టౌన్ నుంచి 50 kilometers దూరం వెళ్ళాలి. అప్పుడే ఇక్కడికి అందమైన 16 ఏళ్ల అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది క్లాస్ లోకి. హీరోయిన్ పేరు క్యాథరిన్. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. రావడంతోనే క్లాస్ లో ఉన్న అబ్బాయిలందరూ తన వైపు కళ్ళనారకుండా చూస్తూ ఉంటారు. ఈ స్కూల్లోనే హీరో గర్ల్ ఫ్రెండ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆమె పేరు రోజీ. తన హస్బెండ్ చనిపోవడంతో పెళ్లికి ముందే వీళ్ళిద్దరు లవ్ అనేది సక్సెస్ఫుల్ గా అయినా పెళ్లి మాత్రం చేసుకోలేకపోయారు. సో ఇప్పుడు హస్బెండ్ కూడా లేకపోవడంతో హీరో తనని అడుగుతూ ఉంటాడు, ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని. ఆ సంగతి తర్వాత ఈ సంవత్సరంతో స్కూల్ క్లోజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏది మరి పరిస్థితి అని అడిగితే ఆలోచిద్దాంలే ఇంకేముంది, నేనైతే ఈ టౌన్ వదిలి ఎక్కడికి వెళ్ళని హీరో కళాఖండ్ చెప్పేస్తాడు. హీరోయిన్ కూడా సరే నీతో పాటే ఉంటానంటంతో ఇక వీళ్ళకి పెళ్లి అయితే ఓకే అయిపోతుంది. ఇక వీళ్ళు ఓకే అనుకుంటారు. ఇక వీళ్ళు పెళ్లికి ఓకే అనుకుంటారు కొద్ది రోజుల్లో. ఇక పెళ్లి టాపిక్ అనేది పోయి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మళ్ళీ ఆ మాటలతో బయటకు వచ్చేస్తాడు హీరో. స్కూల్ అయిపోయిన తర్వాత క్యాథరిన్ వాళ్ళ ఫాదర్ క్యాథరిన్ తీసుకొని హీరో దగ్గరికి వస్తారు. హీరో దగ్గర ఊరు బయట కావటం పెద్ద ల్యాండ్ ఉండటం వల్ల ఆ ఊర్లో ఉన్న గుర్రాలు గాని జంతువులు గాని అక్కడే వదిలేసి వెళ్ళిపోయి హీరోకి రెంట్ కడుతూ ఉంటారు. అలా హీరో డబ్బులు కూడా సంపాదించుకుంటూ ఉంటాడు. అప్పుడే ఈ క్యాథరిన్ ఉన్న గుర్రాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే క్యాథరిన్ తన గుర్రాన్ని కాసేపు నడపాలని అక్కడే ఉండిపోతుంది. ఇక లేట్ అయిపోతుంది. తన ఫాదర్ వెళ్ళిపోతాడు. క్యాథరిన్ దింపడానికి ఇంటికి వెళ్తాడు. ఈ క్యాథరిన్ అడుగుతూ ఉంటుంది, ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మరి మీ పరిస్థితి ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారంటే పెద్దగా ఆలోచించలేదు అంటాడు. ఈ జోసెఫ్ కి హంటింగ్ కూడా అలవాటు ఉంటుంది. అలా గాల్లో ఎగురుతున్న పక్షుల్ని కొడుతూ వాటిని వేటాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మనోడు. ఇంకా అలా హంటింగ్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే హీరో వాళ్ళ మదర్ తో డాక్టర్ మాట్లాడుతుంటాడు. హీరో వాళ్ళ మదర్ కి క్యాన్సర్ రావడం వల్ల అది సివియర్ అవుతుంది, ట్రీట్మెంట్ గారికి ఇప్పిస్తే ఇంకో 3 నెలలు బతుకుతుందని చెప్తాడు డాక్టర్. ఇక నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళి వచ్చిన హీరో ఆ హార్స్ పెట్టే క్యాబిన్ లోకి వెళ్తే ఈ క్యాథరిన్ స్కూల్ కి రాకుండా ఆ పైన నిద్రపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఏంది అని అడిగితే పాప మంచి ఊపులో ఉండి డ్రెస్ ఇప్పేస్తుంది. ఇది చూసిన మనోడికి ఇది తప్పు, తనకి తన ఏజ్ కి చాలా తేడా ఉందని బయటకు వచ్చేస్తాడు. కానీ మనసు చాలా చెడ్డది కదా, ఆలోచన మార్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్తాడు. కమాన్ కుసగుస అనడంతో పనిగాని ఇచ్చేసిన తర్వాత నాకు ముందు నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగితే ఆ ఉన్నారని చెప్తుంది. కానీ నువ్వు నా బాగా నచ్చావని చెప్తుంది. అయితే నెక్స్ట్ రోజు తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూర్చొని మనోడు చాలా ఆలోచిస్తూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ ని మోసం చేశానని. ఆ జీవితాంతం దీని ప్రేమ కోసం నేను ఉంచున్నాను, తొకలే పెద్ద పట్టించుకోవసం లేదని లైట్ తీసుకుంటాడు. ఇక టౌన్ లో స్కూల్ తీసేస్తున్నారు కదా, మీరు గనక జాబ్ కావాలనుకుంటే అడ్వాన్స్డ్ కోర్స్ నేర్చుకుంటే గనక మీకు సిటీలో ఉన్న స్కూల్ కి ప్రమోషన్ ఇస్తానటంతో హీరో నాకు ఉన్నదే చాలా ఎక్కువ అవసరం లేదని బూతులు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ రోసీతో గబగబలాడిచ్చి రోసీ అంటుంది, ఇక మనం పెళ్లి చేసుకునే టైం వచ్చిందంటంతో హీరో గాడికి 16 ఏళ్ల వయసు పాపతో మింగుడు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇంకా ఈవిడ ఎందుకు అన్నట్టు, నేను పెళ్లి కాదు నిన్ను ఆనందంగా చూసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఆనందంగా ఉన్నావు నాతో అని అడుగుతాడు. ఆ అంటుంది, నీ ఎక్స్ హస్బెండ్ తో ఉన్నప్పుడు కన్నా నాతో చాలా ఆనందంగా ఉన్నావు అని అడిగితే ఇది విన్న రోజుకి ఎక్కడో గాలి ఇక చిన్న గొడవ పెడతారు. ఆ నెక్స్ట్ డే హీరో వాళ్ళ మదర్ చూడడానికి కోసం డాక్టర్ ఉన్నాడు కదా, అతను క్యాథరిన్ వాళ్ళ ఫాదర్ కూడా మంచి హంటరు. అతను ఊర్లో ఒక వూల్ఫ్ ని చూసాడంట. దాన్ని చంపడానికి ఒక గన్ కూడా ఇచ్చాడు. ఇది నీ దగ్గర పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. మనోడికి ఆ వూల్ఫ్ కనపడినా ఏం చేయడు, ఈ ఇంటికి వస్తాడు మళ్ళీ. ఈ క్యాథరిన్ పాప తన గుర్రం వేసుకుని మనోడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకేముంది, గుర్రంతో పాటు జోసెఫ్ మీద కూడా గుర్రం ఎక్కేసి గపగపలు అడుచుకుంటారు. ఆ రోజు నైట్ తన మదర్ తో మాట్లాడుతున్నప్పుడు తన మదర్ అంటుంది, రోజు వచ్చి నేను పెళ్లి చేసుకుందని అడిగితే నువ్వేం చెప్పలేదంట ఏంటి, నేను చనిపోయిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నావా లేదా నీకు ఎలా బతకాలనుకుంటున్నావా, నేను చనిపోయిన తర్వాత ఈ ప్లేస్ ఇల్లు అమ్మేసుకో, ఇక్కడ వచ్చిన డబ్బులతో మీ ఇద్దరు హ్యాపీగా ఉండని జోసెఫ్ మదర్ చెప్పేస్తుంది. ఆ నెక్స్ట్ డే జోసెఫ్ క్లాస్ లో ఓ పోయట్రీ రాయండి అని అందరికి చెప్తే ఈ క్యాథరిన్ పాప చాలా అర్జెంట్ గా నన్ను గలువు అని రాసి వెళ్ళిపోతుంది. ఇది చూసిన మనోడికి వాట్సాప్, ఎందుకంటే అన్నిసార్లు గపగపలాడిచేసరికి అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయిందని చాలా కంగారు పడుతుంటాడు. అదే విషయం అమ్మాయిని అడిగితే ఆ లేదు అని నవ్వుతూ చెప్తుంది. మనోడు ఇంకా గట్టిగా అడిగితే అవును అని చెప్తుంది. ఫ్యూజ్ దగ్గర పోయిన మనోడు ఇక రోడ్డు మధ్యలో కారు ఆపి నడుచుకుంటూ పోతాడు, నీ దారి నువ్వు అని. ఈ క్యాథరిన్ పాప ఎంత తిక్కదో చూడండి. రోడ్డు మీదకి వచ్చి లేదు లేదు అలాంటిది ఏమీ లేదని చెప్పి పైన కింద పిసుకుంటూ మనోడు చూపించడంతో
మళ్ళీ ఇంజిన్ హీట్ ఎక్కిచ్చేస్తారు. అయితే వీళ్ళు ఇలా చేసుకోవటం ఈ డాక్టర్ గారు చూసేస్తాడు. డాక్టర్ పద్ధతిగా ఫ్రెండ్లీ అడ్వైస్ ఇచ్చి నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కరెక్ట్ కాదు, దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటావు అంటే, లేదు నేను జీవితంలో ఏమీ అనుభవించలేదు, ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది, ఏదైతే అదేందో చూద్దామని డాక్టర్ కి రివర్సల్ చెప్తాడు. ఇక నెక్స్ట్ డే హీరో తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని ఒక కేఫ్ కి వెళ్తాడు. అక్కడ ఈ క్యాథరిన్ అను ఈ రోజు కొడుకు కూడా గేమ్ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకునే టైంలో క్యాథరిన్ వచ్చేసి అతనితో ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారని రోజీని అడుగుతుంది. అంతేకాదు అడుగుతూ టేబుల్ కింద నుంచి కాలు తీసి హీరో గారిని గోగుతూ ఉంటుంది. ఇదిన్న హీరో గారికి కాలి నువ్వేం బాధపడమాకమ్మా, మా సంగతి మేము చూసుకుంటాంలే, నీ పని నువ్వు చూసుకొని పంపించేస్తాడు. ఇక కారులో దింపడానికి వచ్చిన రోజీ హీరోతో బయట చల్లగా వర్షం పడుతుంది, లోపల వేడిగా సెగరగుతుంది, ఇంట్లోకి వెళ్లి కపకపలాడిద్దామని అడిగితే మనోడు క్యాటరింగ్ ఊపులో ఉన్నాడుగా వద్దంటాడు. లేదు లోపల దాకా వద్దులే మమ్ముందంటే, లేదు లోపల కాదు కారులోనే చెమటలు పట్టించేద్దామని రోజీ అడిగితే నో అని వెళ్ళిపోతాడు. దీంతో రోజీకి ఎక్కడ కాలో అక్కడ కాలుతుంది. ఆ రోజు నైట్ హీరో తన మదర్ తో మాట్లాడుతున్నప్పుడు తన మదర్ చెప్పేస్తుంది, ఏంట్రా క్యాటరింగ్ తో కలిసి నువ్వు సందులో గుందులో కపకపలాడిస్తున్నావు, చెయ్యి మంచిదేలే, కొన్నిసార్లు చెడు పనులు చేయడం కూడా మంచిదేలే అని చెప్పి పెద్ద సీరియస్ తీసుకోకుండా లైట్ గా చెప్పేస్తుంది. ఇక ఆ రోజు నైట్ భారీగా వర్షం పడుతుంటూ హీరోకి పాపం రోజుతో చేసిన పని తప్పనిపించి తన ఫ్రస్ట్రేషన్ మొత్తం రోజు దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు. నేను నీతో రిలేషన్షిప్ పెట్టుకుని అదొక బాధ్యత లాగా భావించాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను నీతో కలిసి చాలా డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుదాం అనుకుంటున్నాను, నా లైఫ్ నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు ఆ రిలేషన్షిప్ అనే దానిలో కలిపి హ్యాపీ మూమెంట్స్ పాడు చేయొద్దు, 18 years వయసులో నేను లవ్ చేశాను, కానీ నువ్వు నా ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నావు, వాడేమో వారికెళ్ళి చనిపోయాడు, అక్కడ ఏం హ్యాపీగా లేవు, ఇక ఇక్కడ కూడా ఎందుకు రిలేషన్షిప్ అనే దాంట్లో ఇరుక్కుంటున్నావు, మనం ఫుల్ గా తిరిగి ఎంజాయ్ చేద్దామని తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం రోజుకి చెప్పేస్తాడు. ఇది విన్న రోజుకి ఆ హీరో ఇంత మంచిగా ఆలోచిస్తున్నాడని అర్థమయ్యి ఆ అర్థాన్ని అందంగా మంచం మీద ముగిచ్చేస్తారు. పాపం నెక్స్ట్ రోజు హీరో వాళ్ళ మదర్ చనిపోతుంది. ఆ ఫ్యూనరల్ కి క్యాథరిన్ కూడా వస్తుంది. వాళ్ళు రాసిన లెటర్లు మొత్తం రోజు చదివితే ఈ పాప రాసిన లెటర్ చదవగానే రోజు అర్థమైపోతుంది. ఇక కోపంతో హీరో దగ్గరికి వెళ్లి నా జీవితం మొత్తం నీకు ఇచ్చేశాను, ఏంటి నువ్వు చేసిన పని అడిగితే హీరో రివర్స్ లో నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, ఇది పెద్ద మ్యాటర్ కాదా అంటంతో కోపం వచ్చిన రోజు అతను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ బాధపడుతున్న హీరో దగ్గరికి క్యాథరిన్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు వస్తాను అడుగుతుంది. మనోడు కోపం వచ్చిపో ఎక్కడి నుంచి అంటే ఈ రిజల్ట్ మామూలుగా ఉండదు, ఫేస్ చేయని చెప్పి బెదిరించి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ రోజు దగ్గరికి వెళ్ళిన హీరో ఇంత జరిగినా కూడా నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను, నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నావో ఎలా ట్రీట్ చేస్తావో చెయ్యని అక్కడే సోఫాలో పడి నిద్రపోతాడు. ఈ నెక్స్ట్ డే డాక్టర్ ఉన్నాడు కదా, ఆ డాక్టర్ వచ్చి రోజీకి నచ్చ చెప్తాడు, ఈ క్యాథరిన్ అమ్మాయి మంచిది కాదు, తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్, హీరో చేసిన తప్పే పాపం వాడిని క్షమించి వదిలేసేయి, వాడుకుంటూ ఎవరున్నారని రోజీకి నచ్చ చెప్పినా తను చాలా బాధపడుతుంది. హీరోని క్షమించదు. రోజీ ఆ డాక్టర్ పట్టుకుని చాలా బాధపడుతూ ఏడుస్తుంది. నెక్స్ట్ రోజు జోసెఫ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ రోజీ కొడుకు కూడా ఆ క్లాస్ లో చదువుతూ ఉంటాడు. హీరోకి రోజీకి ఉన్న సంబంధం ఆల్రెడీ మనోడికి తెలిసి యాక్సెప్ట్ చేసేసాడు, హీరో తన ఫాదర్ అన్నట్టుగానే. అయితే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయిందని బాధపడి, అంతేకాకుండా ఈ రోజు నైట్ కెథరిన్ వాళ్ళ నాన్న నేను కలవడానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్తాడు. మనోడు గన్ను పట్టుకుని వాడు వస్తే చంపేద్దాం అన్నట్టు రెడీగా కూర్చుంటే ఏం చేస్తున్నావు నువ్వు, నిన్నేం చేయను, నీతో మాట్లాడాలిరా అని ఇంట్లో తీసుకెళ్లి ఏంటి నువ్వు నా కూతురు పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. లేదు లేదు అమ్మాయికి నాకు చాలా వయసు తేడా ఉంది, అమ్మాయి ఏజ్ లో ఉన్నాడు మంచోడు దొరుకుతాడు అని చెప్పడంతో కేథరిన్ వాళ్ళ నాన్న ఆ హీరో మంచోడేలే, తన కూతురు ఆల్రెడీ చాలా తేడాని మనోడికి తెలుసు, సో అందుకని ఆ విషయం పెద్ద లైట్ తీసుకుంటాడు. కానీ కేథరిన్ వాళ్ళ మదర్ మాత్రం మనోడికి గూప్ పగిలేలాగా ఒకటి ఇచ్చి నా కూతురుతో దూరంగా ఉండని వాడిని వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ కేథరిన్ కూడా వచ్చి ఎందుకు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న ప్రాబ్లం ఏంటంటే నీకు నాకు వయసులో చాలా తేడా, మీ నాన్నకు కూడా అదే చెప్పాను, ఇది వల్ల కాదు వదిలేసి అంటంతో ఇది కరెక్ట్ కాదు, అయినా సరే మన ఇద్దరం మంచి టైం ని ఎంజాయ్ చేసాము, ఈ ఫీలింగ్స్ అలానే ఉంచుకొని దీని గురించి మర్చిపోవడంతో పాప నేను కొన్ని చెడు పనులు చేశానని చెప్పడంతో బయట నుంచి తగలబడిపోతున్న మంటలు కనపడతాయి హీరోకి. ఈ పాప కోపంతో ఏం చేసిందంటే హీరో యానిమల్స్ ని పెట్టుకుంటూ ఉంటాడు కదా, ఆ ప్లేస్ మొత్తం తగలబెట్టేస్తుంది. అయితే చాలా వరకు యానిమల్స్ ని కాపాడదాం అనుకున్నా ఈ కేథరిన్ గుర్రం ఉంటుంది కదా అది చనిపోతుంది. కేథరిన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇలా చేసావంటే నువ్వు అన్నిటిని కాపాడుతావు అనుకున్నాను, ఇలా జరిగిద్ది అనుకోలేదని. పూర్తిగా తన లైఫ్ లో నుంచి కేథరిన్ వెళ్ళిపోతుంది. ఇక హీరో రోజుని తీసుకుని తనకి ఇష్టమైన ప్లేసులు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటే మూవీ ఎండ్ అయిపోతుంది.